మనకు తెలుస్తున్న ప్రతీది కూడా భగవంతుని యొక్క స్థితి అని, ఆయన దశలు అని చెప్తూ వచ్చారు. అది మనం ఇప్పుడు 6వ దశలో చెప్పుకుంటున్నాం అన్నమాట. 1, 2, 3, 4, 5 దశలు చెప్పుకోవటం జరిగింది. ఇది 6వ దశగా వచ్చాం. ఈ 6వ దశలో మొత్తం సృష్టి మొదలవటం, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులలో ఉన్నది మానవుడే అని తెలుస్తూ, మానవుడిగా ఉన్నది ఆయనే అని తెలుస్తూ, మానవుడిగా ఉన్న స్థితులు కూడా ఒక 3 అవస్థలు అని, జాగ్రత్త అని, స్వప్న అని, సుషుప్తి అవస్థ అని, ఈ 3 అవస్థల్లో ఉన్నది కూడా ఆయనే అని, అట్లాగే జాగ్రత్త అవస్థ గురించి తెలియజేస్తూ పూర్తి స్పృహతో జాగ్రత్త అవస్థ ఉంటుందని, చైతన్యం పూర్తిగా స్పృహలో ఉంటుందని, స్వప్నావస్థలో కొద్దిగా స్పృహ ఉంటూ మనసు కొంచెం పనిచేస్తూ ఎంతో చక్కగా కళని సృష్టిస్తుందని స్వప్నావస్థగా చెప్తూ, సుషుప్తిలో ఏమీ తెలియని విధంగా ఉంటూ పూర్తి మరుపుగా ఉంటూ అక్కడ కూడా నిద్రాణమయ్యి, సంస్కారం నిద్రాణమయ్యి ఉంటుంది. చైతన్యము కూడా పని చేయని విధంగానే ఉంటుందన్నమాట. ఈ 3 అవస్థల గురించి తెలుసుకున్నాం. దానికి ముందు మనం ఏం తెలుసుకున్నాము అంటే, ఇవి జన్మలు వస్తూ ఒక జీవి స్త్రీగా, పురుషుడిగా, అలాగనే ధనవంతుడిగా, పేదవాడిగా, అలాగా ఎన్నో రకాలుగా ఒక మతమని, ఒక కులమని, ఒక తెగని, ఒక ప్రదేశమని, ఒక కురూపిగా, ఒక అందగాడిగా, ఒక పొట్టివాడిగా, ఒక పొడవువాడిగా ఎన్నో రకాలుగా జన్మలు తీసుకుంటూ, మార్పులు చేసుకుంటూ, ఎన్నో నేర్చుకోవలసినవి నేర్చుకుంటూ ముందుకి వస్తూ, ఈ జరగటానికి అన్నిటికీ కారణం పాత సంస్కారములే అని తెలియజేస్తూ వచ్చారు. పాత సంస్కారంతోనే ప్రతి పుట్టుక ఉందని, కర్మకి కారణం మనం చేస్తున్న ప్రతి కర్మ వెనక జన్మ యొక్క సంస్కార బలమే అని తెలియజేస్తూ వచ్చారు. అలాగే సృష్టి జరగడానికి కారణం కూడా పాత సంస్కారమే అని, బ్రహ్మ సృష్టించగలుగుతున్నాడు అంటే పాత సంస్కారమే అని, అలాగే స్థితికారకుడిగా ఉన్న విష్ణువు కూడా పాత సంస్కారం అంటే పాత జ్ఞానం ఇమిడి ఉంది, అవ్యక్తంగా ఉంది అని, ఆ జ్ఞానంతోనే సృష్టి జరుగుతోంది, సృష్టి స్థితింపబడుతోంది, లయ చేయబడుతోంది. ఇవన్నీ ఇదివరకు లేవా అంటే ఎన్నోసార్లు సృష్టి స్థితి లయ జరుగుతూనే ఉన్నాయి. అలాగే సృష్టి ఎట్లాగైతే జరుగుతోందో ఈ లయం అయిపోయినప్పుడు ఈ 84 లక్షల ప్రాణులు కూడా అవ్యక్త స్థితిలో సూక్ష్మ రూపంలో ఉంటున్నాయని, అందుకనే మనం కూడా పూర్తిగా మన సాధన ఎంతవరకు జరిగిందో ఆ స్థితి వరకే ఉంటూ సూక్ష్మ రూపాల్లో కనబడిన విధంగా అవ్యక్తంగా ఉంటామని, మళ్ళీ సృష్టిలోకి వచ్చినప్పుడు మనం ఎక్కడ నేర్చుకుని ఉన్నామో, ఎక్కడ ఆగి ఉన్నామో అక్కడి నుండే మళ్ళీ మన కర్మలు, మన జన్మలు అక్కడి నుండే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకనే ఏదైనా మనకి ప్రళయం జరుగుతుంది అంటే ఆ ప్రళయకాలంలో అంతమైపోతుంది అనుకుంటాం, కానీ సంస్కారాలు, వాసనలు, మన యొక్క కర్మలు, పుణ్యపాప కర్మలు ఏవి కూడా అంతమయ్యే పని లేదు. ఎప్పుడు అంతమవుతాయి అంటే మనం ఇవన్నీ పూర్తి చేసుకొని వాసనాక్షయం చేసుకొని, మనం ఎవరికి వారే వాసనాక్షయం చేసుకొని తన యొక్క ఆత్మను తను దర్శించుకుని ఆ స్థితిలో ఆ లక్షణాలతో ఏ రోజైతే ఉండగలుగుతాడో ఆ జన్మతోనే అక్కడ ఈ సూక్ష్మ కారణ శరీరాలు దగ్ధమవుతాయి తప్ప అంతవరకు జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ సూక్ష్మ కారణ శరీరాలు దగ్ధమవ్వకుండా చనిపోయిన ప్రతిసారి కూడా మనకి మళ్ళీ అవి నెక్స్ట్ లైఫ్కి క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది మనకి తెలుసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఈరోజు ఏంటంటున్నాడంటే, ఈ భగవంతుని యొక్క దివ్య సుషుప్తి, భగవంతుని యొక్క దివ్య సుషుప్తి, భగవంతుని యొక్క స్వప్నము, జాగృతి, భగవంతుని దివ్య జాగృతి అని చెప్తూ వచ్చారు. ఇక్కడ భగవంతుని సుషుప్తి అన్నప్పుడు దివ్య స్వప్నము, భగవంతుని దివ్య స్వప్నము, స్వప్నము అంటే రాత్రి వేళ, పగలు మనకి జాగ్రత్త అవస్థగా చెప్తూ వచ్చారు.
మనం పగలు నిత్య జీవితం గడుపుతూ ఉంటాం కదా, ఇదే జాగృత అవస్థ అని చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ మానవుని అర్ధస్పృహ ద్వారా ఈ సంస్కారములు పైకి లేచినప్పుడు కలలో అస్పష్టమైన సూక్ష్మ రూపములుగా వస్తువులను ప్రాణులను సృష్టించుచున్నవి. అంటే మనకి కళలో ఎలా ఉంటుంది అంటే పూర్తిగా నిద్రలోకి జారుకున్న, పూర్తిగా సుషుప్తి అవస్థలో పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఏమీ స్పృహ ఉండదు, మరుపు అన్నమాట, పూర్తిగా అజ్ఞానం. కానీ ఇక్కడ కళలో ఏమంటే కొంచెం స్పష్టంగా ఉండదు, కానీ అస్పష్టంగా సూక్ష్మ రూపాలతో మనం ఎన్నో రూపాలని, ఎంతో సృష్టిని మనసు క్రియేట్ చేసుకుని కళను కంటది అనమాట. అయితే ఆ కళ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ మనకు తెలిసిన జ్ఞానంతో, మనకున్న సంస్కారాల బలంతో లోపల నిద్రాణంగా ఉంటాయే కొన్ని సంస్కారాలు మనకు తెలియదు, టైం వస్తే తప్ప బయటపడవు. అలాంటి సంస్కారాలతో కూడా ఉన్నవి కళ రూపంలో మనం చూస్తాం. అది ఎలా అంటే ఈ సినిమా ఫిల్మ్ తయారైనట్టుగా మనసే ఇక్కడ సినీ ఫిల్మ్ అని చెప్తూ, ఫోటోలు ఎలాగా తీస్తాము, నిద్రాణ సంస్కారములు కూడా అలాగా ఫోటోల్లాగా పడతాయి అన్నమాట మన మనసులో. తెరపై ప్రదర్శనలాగా కళ కనిపిస్తుంది అన్నమాట అని చెప్తున్నారు ఇక్కడ. కళ ఆ విధంగా మానవుడు స్వప్నావస్థలో స్వప్న నాటకములో తగులుకొని తాను ఆ నాటక కర్తగను కథానాయకునిగను పాత్రలు ధరించుటయే కాక తన స్వప్న నాటకములో సూక్ష్మాతి సూక్ష్మ రూపములుగా ఉన్న వస్తువులతోనూ ప్రాణులతోనూ సన్నిహితముగా హత్తుకొని ఉంటున్నాడు. ఇక్కడ మానవుడు ఏం చేస్తున్నాడంటే స్వప్నావస్థలో స్వప్న నాటకములో తగులుకొని తాను ఆ నాటక కర్తయగు సన్యాసిరావు, నీకు చెప్పాను కదా ఇక్కడ సౌండ్ రాకూడదు. తలుపు దగ్గరికి వేసి మానవుడు స్వప్నావస్థలో స్వప్న నాటకములో తగులుకొని తాను ఆ నాటక కర్తగను కథానాయకునిగను పాత్రలు ధరించటయే కాక తన స్వప్న నాటకములో సూక్ష్మాతి సూక్ష్మ రూపములుగా ఉన్న వస్తువులతోనూ ప్రాణములతోనూ సన్నిహితముగా హత్తుకొని ఉంటున్నాడు. ఈ సూక్ష్మ రూపముల సృష్టి కేవలము మానవుని పూర్వ ప్రస్తుత జన్మల యొక్క స్వీయ సంస్కారముల వ్యక్తీకరణ ఫలితమే. ఇక్కడ కళలో మనకు కనబడేది, కళలో కనిపించేది ఏం చెప్తున్నారు ఇక్కడ? పూర్వ జన్మల అంటే ప్రస్తుత జన్మల యొక్క సంస్కారం. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము, ఎవరెవరితోనో మాట్లాడొచ్చామా అనుకుందాం, అవన్నీ కూడా మనకి చక్కగా మళ్ళీ కళ రూపంలో మనం మళ్ళీ వాటిని జరిగిపోయినవి అవ్వచ్చు, జరగబోయేవి అవ్వచ్చు, మన మనసులో కొన్ని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అది అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది అవ్వకముందే కళలో. అట్లాగనమాట ప్రస్తుత జన్మకి సంబంధించిందైనా ఉంటుంది, లేదు అంటే పూర్వజన్మలకు కూడా సంబంధించింది ఉంటుంది. అలాగే మనం చూడండి కొన్ని విషయాలు మనం ఇప్పుడు సపోజ్ మనకి ఈ గురువు గారి గురించి మనకేం తెలియదు, ఏదో సంస్థలో మనం ఏదో సాధన చేసుకుంటూ ఉంటాం, అనుకోకుండా ఎవరో కనిపిస్తారు కళలో, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గురువు గారో ఆ సత్సంగ సభ్యులో మనకు ఎక్కడో ఎదురవుతారనమాట. ఎదురైనప్పుడు మనకి ఇది ఏంటి, వీళ్ళు ఎవరో ఎప్పుడో చూసినట్టున్నానే అనుకుంటాం. ఎలా? అది మనం ఆల్రెడీ కళలో మనం చూసామన్నమాట. అలాగే మనకి జరగబోయే విషయాలు మన సూక్ష్మంలో ఆల్రెడీ జరిగిపోయినవే మళ్ళీ జరుగుతున్నాయి ఇక్కడ స్థూల రూపంలో. అందుకనే మనంతట మనం ఏదో ప్లాన్ చేసేస్తే అయిపోతుందా అంటే అలా కాదు. మనకి ఈ సంస్కారాలన్నీ సూక్ష్మంలో ఉన్నవే జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం ప్లాన్ చేయడం వలన ఏది కూడా ఆపాలంటే ఆపడం అవ్వదు, చెయ్యాలంటే చేయడం కూడా అవ్వదు. ఏదైతే ఆల్రెడీ ఫిక్స్ అయ్యిందో అదే మనకి కళలో కనిపించిన అదే కనిపిస్తుంది. అలాగే నిత్య జీవితంలో స్థూల రూపంలోకి వచ్చినా అదే వస్తుంది అనమాట. సో స్వప్నావస్థలో తాను చూచిన రూపములను, కలిసికొన్న రూపములను మెలకు వచ్చిన తరువాత స్మృతికి తెచ్చుకున్నప్పుడు అవి
ప్రస్తుత జీవితంలో తాను ఏ రోజుకు ఆ రోజు స్థూల రూపంలోనున్న వస్తువులను, ప్రాణులను, మానవులను ఎరుకతో కలిసి కొన్న సమావేశములను గుర్తుకు తెచ్చుకొచ్చు ఉంటాయి అన్నమాట. అంటే మనం ఈ కళలు వచ్చినప్పుడు మనం మళ్ళీ మార్నింగ్ లేచి గుర్తు చేసుకుంటే ఆ ప్లేస్ ఎక్కడ చూశాను నేను అంటే అది ఫిజికల్ ఫామ్లో మనం ఎప్పుడు ఎక్కడ చూసామో అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఎవరిని కలిసాము, ఆ మాటలు ఏంటి, ఆ సందర్భం ఏంటి, అవన్నీ మనం గుర్తు చేసుకుంటున్నాం మళ్ళీ. అంతేకాక వెంటనే వచ్చు జన్మంలో కానీ లేక కొంతకాలం గడిచిన తర్వాత వచ్చు జీవితం యొక్క అనుబంధములను కూడా స్థాపించుచుండును. అది అంటే మనకి జరగబోయేవన్నమాట. కొన్ని విషయాలు చూడండి, జరగబోయేవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కొద్ది రోజుల తర్వాత గమనిస్తే ఆ కళ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం గమనిస్తాం, ఇదంతా కూడా ఇది వరకు మనం కళలో చూసామన్నమాట అని అర్థమవుతుంది. నాకు ఎక్కువగా ఎలా జరుగుతూ ఉంటుందంటే, మన సత్సంగాల్లోకి రాబోతున్న వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అది కళ కూడా కాదు, చెప్పాలంటే ఒక్కొక్కసారి కళలో తెలుస్తుంది, ఒక్కొక్కసారి బయటగా అలా మెలకుగా ఉన్నప్పుడే తెలుస్తూ ఉంటుంది. కళలో కనిపిస్తారు వాళ్ళు మనతో కూర్చొని సత్సంగం చేస్తున్నట్ల. వాళ్ళు నవ్వుకుంటారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళు ఎలా వస్తారండి, వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అంటూ ఉంటారు. కానీ చూస్తే కొన్ని నెలల్లోనే వాళ్ళు ఏదో ఒక రూపంలో చక్కగా మన సత్సంగంలోకి కలుస్తారన్నమాట. అంటే జరగబోయేది ఆల్రెడీ జరిగిపోయే ఉంది, అది సూక్ష్మంలో జరిగిపోయింది, అది స్థూల రూపంలోకి రావడానికి కొద్ది టైం పడుతుంది అన్నమాట. ఈ మధ్యలో మన కళలో కనబడవచ్చు ఆ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. మొన్న మనం పలాస వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన నాకు గురువు గారిని కలిసిన తర్వాత మళ్ళా ఫోన్ చేసి చెప్తున్నారు ఏంటంటే, అమ్మ నాకు 15 days ముందు ఒక కళ వచ్చింది. ఆ కళలో బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అందరూ ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన గురువుగారు వచ్చారు, ఆ కళలో ఆ బస్సులో ఉన్నారమ్మా, నా చెయ్యి అందుకున్నారు, నవ్వుతూ నా వైపు చాలాసార్లు చూశారమ్మా అని చెప్పారు. అప్పుడు అర్థమైంది మనం పలాస ఎందుకు వెళ్ళాము అంటే ఆయన ఎదురు చూస్తున్నారు అని. అందుకనే మనకేంటంటే ఏది కూడా ఏదో ఎవరో అరేంజ్ చేశారని వెళ్ళామా, ఎవరో పిలిస్తే వెళ్ళామా, నేను ఏదో ప్లాన్ చేశానా, ఇవన్నీ కాదు. ఆల్రెడీ సూక్ష్మంలో ఎన్నో జన్మల నుంచి గురువులు శిష్యులు మళ్ళీ జన్మలు తీసుకుంటూ రూపాలు మారిపోతూ, పేర్లు మారిపోతూ, సంస్థలు మారిపోతూ వస్తున్నప్పటికీ ఎక్కడ ఎప్పుడు ఎవరికి మాట ఇచ్చినా వాళ్ళందరినీ కూడా గురువు వల వేసి పట్టుకుంటారనమాట. వాళ్ళు ఎక్కడ ఏ మూలలో ఎక్కడో ఏ సంస్థలోనో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆ లింక్ ఉంటుందన్నమాట. అందుకనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ మళ్ళీ అక్కడ చేరుతూ ఉంటారనమాట. అందుకనే ప్రతిదీ కూడా మనం సాక్షిగా అలా చూస్తూ ఉంటే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. భవిష్యత్ సంబంధములు అంటే మనకి రాబోయే విషయాలు. అదే చెప్తున్నాం కదా, చూడండి కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వే ముందు ఎవరో కనిపించారు, ఆయనతోనే పెళ్ళయింది, అలాంటివి చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే ముందు జరగబోయే సంబంధం మనకి ఏర్పడబోతోంది అనమాట, అది కళలో కనబడచ్చు. అట్లా చాలా విషయాలు మనకి ఈ సత్సంగంలో కూడా అదే చెప్పాను కదా, కొంతమంది సత్సంగ సభ్యులు ముందే మనకి కనిపిస్తారు, తర్వాత వాళ్ళు సత్సంగాల్లోకి రావడం జరుగుతుంది అనమాట. గురువులు కూడా అంతే, ఒక్కొక్కసారి ముందు కనిపిస్తారు, తర్వాత వాళ్ళు ఎవరో కూడా తెలియదు, తర్వాత మనకి ఎదురైనప్పుడు ఈయనే కదా నాకు కనిపించారు అని అర్థమవుతుంది అనమాట. కొంతకాలము గడిచిన తరువాత తన జీవితంలో ఇది వరకెన్నడూ చూచి ఉండని వారిని చూచును, కలిసికొని ఉండని వారిని కలుసుకొనును. వీరెవరో తనకు తెలియదు, కానీ తాను పూర్వం ఒకప్పుడు స్వప్నంలో చూచిన ఆ వస్తువులే ఇవి, ఆ ప్రాణులే ఇవి, ఆ వ్యక్తులే వీళ్ళు అని తెలుసుకుంటాం అన్నమాట. అందుకనే చాలామంది మనకి అంటూ ఉంటారనమాట, ఏంటి మిమ్మల్ని ఎక్కడో చూసామండి అంటారు. నాకు ఎక్కువ ఎదురవుతుంది ఏంటో తెలీదు, ఎక్కడికి వెళ్ళినా అడుగుతారండి, మిమ్మల్ని నేను బాగా చూశానండి ఎక్కడో అంటారు. ఎంత కనుక్కున్నా వాళ్ళు ఎక్కడో మనకు తెలీదు, మనం ఎప్పుడు వెళ్ళని ప్లేసుల్లో ఉన్నారు, కానీ బాగా చూశానండి అంటుంటారు. అంటే మరి ఏంటి అంటే మనకు తెలీదు, అంతే సూక్ష్మంలో ఎప్పుడు ఎవరు ఏ కళలో చూసుకున్నామో తెలియదు అనమాట. అది అలాంటివన్నీ కూడా మనకి ఎదురైనప్పుడు ఎప్పుడో చూసానే, చాలా బాగా చూసానే, మీరు బాగా నాకు తెలిసే అనే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మానవుడు ముందు భావిలో కలిసి కొనవలసిన వ్యక్తులను కూడా
ముందుగానే పూర్వమే స్వప్నావస్థలో కలుసుకొనును. అదే ముందుగా మనకి కలవాల్సిన వాళ్ళను కూడా స్వప్నంలో ముందుగా కలవడం జరుగుతుంది, భవిష్యత్తులో కలవాల్సిన వాళ్ళని అని చెప్తున్నారు. స్వప్న నాటకము గత జన్మ యొక్కయు ప్రస్తుత జన్మ యొక్కయు దైనందిన జీవిత సంస్కారముల ఫలితమైనప్పుడు స్వప్న నాటకములో భవిష్య సంబంధమైన రూపములకు సంఘటనలకు మానవుడు ముందుగానే సాక్షిభూతుడగుట ఎట్లు సాధ్యము. అది అంటే ఇక్కడ స్వప్న నాటకం అంటే ఇదంతా నాటకమే, జరుగుతున్నదంతా అంటాం కదా, జగత్తంతా కూడా జరుగుతున్నదంతా కూడా స్వప్నమే అని. అయితే ఈ స్వప్న నాటకము గత జన్మ యొక్కయు ప్రస్తుత జన్మ యొక్కయు దైనందిన జీవిత సంస్కారముల ఫలితమైనప్పుడు స్వప్న నాటకములో భవిష్యత్తు యొక్క సంబంధమైన రూపములకు సంఘటనలకు మానవుడు ముందుగానే సాక్షిభూతుడగుట ఎట్లు సాధ్యము. అది అంటే ఇంకా ముందుగా రాబోయేది ఇప్పుడు చూసాం కళలో, అలాగే జరిగిపోయింది చూసాం, ఇప్పుడు జరుగుతున్న దానికి అవసరమైనవి కనిపిస్తున్నాయి కళలో. సాక్షిభూతుడు ఎట్లా ఉంటాడు అని అడుగుతున్నాడు అనమాట. జాగ్రత్త అవస్థలో తాను సరిగా అన్వేషించినవి, సన్నిహితముగా కలిసి కొన్నవి వస్తువులు మానవులు స్మృతికి వచ్చినప్పుడు అవి గతంలో కొన్ని రోజుల క్రితము, కొన్ని నెలల క్రితము, లేక కొన్ని సంవత్సరములకు పూర్వము తన స్వప్న గత దృశ్యము లేనని గుర్తుకు తెచ్చుకొని గతమునకు సాక్షిభూతుడగు అగుచున్నాడనమాట. అంటే ఇప్పుడు మనకి సాక్షిగా ఉండడం అంటే ఉన్నది ఉన్నట్లుగా చూసి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలగటమే, అంతే. ఇంకా మళ్ళీ అక్కడ మన మనసుతో ఇదేంటి అదేంటి, అవునా కాదా ఏంటి అనేది లేకుండా సాక్షిభూతంగా ఉండడమే. ఇప్పుడు పాత విషయం అని అర్థమైంది, ఎవరో ఎదురయ్యారు, వాళ్ళని బాగా చూసేనే అనిపిస్తోంది, సరే ఇదేంటి అనుకున్నప్పుడు మనకు అర్థమైంది పాతది, ఇంతవరకు కళలో నేను చూసిందే ఈ దృశ్యం అని, అక్కడ సాక్షిగా ఉండటమే. అంటే ఇక్కడ ఇంక మనకి ఏంటి అర్థమవుతుంది, మొన్న గురువుగారు అన్నారు ప్రయాణంలో, గురువుగారితో ఎవరో అడుగుతున్నారనమాట, ఫిబ్రవరిలో మీరు ఎలాగూ వస్తారు కదండి వైజాగ్, అప్పుడే ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళమేమో అని అడుగుతుంటే ఆయన అన్నారు, అమ్మా ఇవన్నీ సూక్ష్మంలో ఎప్పుడో జరిగిపోయినవే కదా ఇప్పుడు జరుగుతున్నాయి ఈ స్థూలంలో, కారణం ముందుంది, కార్యం జరుగుతోంది, ఇప్పుడు నువ్వు నేను ఆపగలమా దీన్ని అని అన్నారనమాట. ఎవరు ఆపగలుగుతారు దీన్ని అని, జరగని దాన్ని ఏమైనా జరిపించగలవా, జరిగేదాన్ని ఆపగలవా అని అడిగారు. అంటే ఏంటి ఇక్కడ చూడండి, కృష్ణ పరమాత్మ ఏంటంటాడంటే యుద్ధంలో అర్జునుడిని, చంపేది నువ్వు అనుకుంటున్నావా, చచ్చేది వాళ్ళ, ఇప్పుడు నువ్వు చంపితే వాళ్ళు చనిపోతున్నారా, వాళ్ళు ఆల్రెడీ చనిపోయే ఉన్నారు అంటాడు. అంటే అర్థం ఏంటి, సూక్ష్మంలో ఆ ప్రక్రియ ఆల్రెడీ అయిపోయింది అని. అదే ఇక్కడ స్థూలంలోకి రావడానికి సమయం పడుతుంది అనమాట. సూక్ష్మంలో జరిగిపోయిన కొన్నాళ్ళకి స్థూలంలో జరుగుతుంది ఆ పని, అదనమాట. అందుకని కానీ అది కార్యంలో ఎప్పుడు ఉంది, కారణంగా ఎప్పుడు ఉంది, అది ఏదో జన్మలో ఎవరినో చంపడం వల్ల తిరిగి అది జరుగుతోంది. అంటే కారణం ఎన్నో జన్మల క్రితం ఉంది, అలాగే అది సూక్ష్మంలోకి వచ్చింది, ఆ సూక్ష్మంలోది స్థూలంలోకి రావడానికి టైం పడుతుంది అన్నమాట. సో అందుకనే ఇక్కడ జరిగే ప్రతీది కూడా మనం జాగ్రత్త అవస్థలో మనకు జరుగుతున్న ప్రతి విషయం కూడా సాక్షిగా ఉండటమే మనం చేయాల్సింది, ఇంకేమీ లేదనమాట. అక్కడ స్వప్నంలో కనబడినా అది ఆల్రెడీ సూక్ష్మంగా ఉంది, ఓకే, దానికి కారణం కూడా అది ఆల్రెడీ జరిగిపోయింది అవ్వచ్చు, పాత జన్మది అవ్వచ్చు, లేదంటే జరగబోయేదే అవ్వచ్చు, రెడీ అయిపోయిందే మనం చూసాం అంతే, ఇంక కొత్తగా ఏం చూడలేదని అర్థం. అలాగే గతమే వర్తమానముగా ప్రతిబింబించుచున్నది. అది ఇప్పుడు మనం వర్తమానంలో ఇప్పుడు ఇదంతా జరుగుతోంది, నేను క్లాస్ చెప్తున్నాను మీరు వింటున్నట్టుగా, ఇదంతా ఒక సినిమా కనిపిస్తోంది, ఒక నాటకం అన్నమాట. అయితే దీని వెనకాతల ఎప్పుడో మనం నిర్ణయించుకున్నవే ఇవన్నీ, మనందరం ఎప్పుడో సాధన చేసి ఉంటాము ఇదివరకు జన్మల్లో కూడా, మళ్ళీ మనం కలిసి నడుద్దాం అనుకునే ఉంటాము. మన గురువుగారు మనల్ని పైకి లేపుతామని ప్రామిస్ చేసి ఉంటారు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఆ ప్రయత్నంలో మనం భాగంగా వచ్చి కూర్చున్నాం. అంతే కదా. ఇదంతా జరుగుతోంది వర్తమానం. కానీ దానికి కారణం ఏంటి? గతం. సో గతమే వర్తమానంగా ప్రతిబింబించుచున్నది. ఆ గతంలో అనుకున్నవే ఇక్కడ మళ్ళీ మనకి స్థూలంగా సూక్ష్మ రూపంలో జరిగింది. ప్లానింగ్ అంతా అయిపోయింది. అది ఇప్పుడు స్థూలంలో మనం జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకనే ప్రతిబింబించుచున్నది అన్నారు. ఇట్లు మానవుడు స్వప్న నాటకములో చిక్కుకుపోయి తన గతమును వర్తమానముగా పరీక్షించుచు గతములోనే లీనమైచున్నాడు. అది ఇక్కడ మానవుడట స్వప్న నాటకంలో చిక్కుకుపోతున్నాడంట. ఇదంతా స్వప్నంగా చూడాలి కదా, మరి అయిపోయిందే కదా మరి జరుగుతుంది. స్వప్నంగా చూడకుండా మనం ఏం చేస్తున్నాం? ఈ వర్తమానంలో దీన్ని పరీక్షించుకుంటూ గతంలోనే లీనమవుతున్నాము. అది అంటే జరిగిపోయింది, ఇక్కడ జరుగుతుంది. ఆల్రెడీ సూక్ష్మంలో జరిగింది, అదే ఇక్కడ జరుగుతుంటే దీనిలో కూడా మనం చిక్కుకుపోయి ఇదేదో సత్యంలాగా ఇక్కడేదో నేను అనుకుంటే అయిపోతున్నట్లా నేనేదో ఆపేద్దాం అనుకొని నేనేదో ప్లాన్ చేసుకోవడం, కొత్తగా మార్చేస్తే బాగుండునని ఇవన్నీ మనకు తెలియకుండా ఇక్కడ అతుక్కుని దానిలో లీనమైపోయి ఉంటున్నమాట. మానవుడు తన భావి జీవితంలో కానీ ఈ జన్మలో భవిష్యత్తులో కానీ తాను కలిసి కొనబోవు వస్తువులను మానవులను స్వప్నంలో చూచుచున్నాడు. మానవుడు తన భవిష్యత్తులో ఎవరినో కలవాలి, ఏదో వస్తువు మనకి ఇంట్లోకి రాబోతోంది, కొత్త విషయాలు ఏవో తెలుసుకోవడం, కొత్త వస్తువులను కొనుక్కోవటం, ఇవన్నీ స్వప్నంలో ముందే చూసేస్తూ ఉన్నాడట. ప్రస్తుత జీవితంలో జాగ్రత్త అవస్థలో ఆ స్వప్న గత రూపములే తిరిగి స్థూల రూపంలోగా కనిపించినప్పుడు నిజముగా తాను గత స్వప్న దృశ్యములను సాక్షిభూతుడగుచున్నాడు. ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఏదైతే చూస్తూ ఉన్నాడో అది పాత స్వప్నంలో దృశ్యానికి సాక్షిగా ఉంటున్నాడు అన్నమాట. మానవుడు తనలో నిద్రాణమయ్యున్న స్వీయ సంస్కారములచే ఏర్పడిన స్వప్న సృష్టిని వర్తమాన జాగ్రత్త జీవితంలో పోషించిన వాడవుచున్నాడు. మానవుడు తనలో నిద్రాణమై ఉన్న స్వీయ సంస్కారముల వలన ఏర్పడిన స్వప్నం అంటే మనకి ఎన్నో జన్మల నుంచి కొన్ని సంస్కారాలు ఉండి ఆ శరీరాన్ని విడిచిపెడతాము. మళ్ళీ శరీరం కొత్తది తెచ్చుకున్నప్పుడు ఆ సంస్కారాలు వాసనతో కలిసి ప్రయాణం చేసి కొత్త శరీరం తెచ్చుకోవడం జరుగుతుంది. అవి నిద్రాణంగా ఉంటాయి లోపల. మనం కారు కొనుక్కోవాలి, నా కోరిక తీరకుండా చనిపోయినప్పుడు ఆ కారు కొనుక్కునే సమయం వస్తుంది నెక్స్ట్ లైఫ్లో. ఎప్పుడు వస్తుంది? పుట్టాడు, పెరుగుతున్నాడు, చదువుకుంటున్నాడు, ఎప్పుడు కొనుక్కుంటాడు? వాడి సంపాదన మొదలైనప్పుడు కదా కొనాలి. అంటే 25 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో వచ్చాక కదా కొంటాడు. మరి అప్పటి వరకు ఆ సంస్కారం లోపల ఎక్కడుంది, ఎలా ఉంది అంటే సూక్ష్మంగా చక్కగా కనబడిన విధంగా నిద్రాణ స్థితిలో ఉందన్నమాట. అదే మనకి ఇంకా సమయం దగ్గర పడుతూ ఉంది, 40 ఏళ్ళు వస్తున్నాయి, వాడు కారు కొనుక్కునే సమయం దగ్గరికి వచ్చినప్పుడు 1 సంవత్సరం ముందో 6 నెలల ముందో ఒక కళ్ళలో కారులో వెళ్తున్నట్టు కనిపిస్తాడు. వాడు కారు వాడే డ్రైవ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. అదనమాట. అప్పుడు అది సిద్ధమైందనమాట. ఆ సంస్కారం నిద్రాణంగా ఉన్నది మేల్కుంటుంది అనమాట. ఎందుకంటే సమయం వచ్చింది, ఆ సంస్కారం అక్కడ రద్దవ్వాలన్నమాట. రద్దవ్వాలంటే కారు కొనేసుకొని వీడు అనుభవించేసేయాలి, వీడికి సంతృప్తి కలిగిపోవాలి, అంతే. అక్కడికి రద్దు అయిపోద్ది అనమాట. ఇంక మళ్ళీ కారు కొనుక్కోవాలన్న ఆలోచన వీడికి మిగలదు. ఇంకా ఈ లైఫ్ కంప్లీట్ అయ్యేలోపు వాడు ఆ కోరికని రద్దు చేసుకుంటాడనమాట. అయిపోతుంది, ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే సంతృప్తి పడిపోయావో ఆ సంతృప్తి రద్దు అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ కోరిక రద్దు అయిపోతూ ఉంటుంది. అందుకనే గురుగారు మొన్న ఒక క్లాసు పలాస వెళ్ళినప్పుడు చాలా విషయాలు అడిగారు అనమాట వాళ్ళని. మీకు ఇది కొనుక్కోవాలని ఉందా, ఇది అనుభవించాలని ఉందా, ఇది చెయ్యాలని ఉందా, ఇది తినాలని ఉందా, ఇది పాట నేర్చుకోవాలని ఉందా, కారులో వెళ్ళాలని ఉందా, ఫ్లైట్ ఎక్కాలని ఉందా, పైదేశం వెళ్ళాలని ఉందా, ఏవో చాలా అడిగినారు. అడిగి 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 అన్నారు, ఇక నాకు చాలు, ఇంక నాకు వద్దు అని అనిపించట్లేదా అన్నారు. ఏదైనా ఒకటైనా మీకు అనిపిస్తుందా ఇది నాకు వద్దు ఇంకా అని అనిపిస్తుందా అని అడిగారు. అందరూ మొహాలు చూసుకున్నారు. చూసుకుంటే అప్పుడు అన్నారనమాట, ఇది నాకొద్దు అని మీరు ఏ ఒక్కటైనా చెప్పగలిగితే అది మీకు సంస్కారం రద్దు అయిపోతుంది.
లేదంటే మళ్ళీ జన్మకి ఇవన్నీ క్యారీ అవుతాయి. మీకు ఏదైనా ఒక్కటి రాయగలరా? ఓకే, ఈ ఒక్కటి నాకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా నాకు వద్దు అని మీరు రాసుకోండి లిస్టు అన్నారు. ఏం కావాలనిపిస్తుందో రాసుకోండి, అస్సలు నాకు వద్దు అని అనిపిస్తున్నది ఒకటైనా ఉంటే పక్కన రాయండి అన్నారు అని అప్పుడు చెప్పారన్నమాట. ఇప్పుడు వద్దు అనిపించకుండా ఉన్నవే చాలా వేల కొలది ఉంటాయి మనలో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదైనా కొత్త విషయం ఎవరి దగ్గరికైనా వెళ్ళి కొత్త వస్తువు చూసినా, కొత్త బట్టలు చూసినా, కొత్త ఫ్లాట్లు వేస్తున్నారండి, ఏదో మంచి అపార్ట్మెంట్లు అట్లా కడుతున్నారు అనేసరికి వీడికి మళ్ళీ వెంటనే ఒక ఇల్లు ఉంది అప్పుడే, కానీ మళ్ళీ కొత్త కోరిక స్టార్ట్ అవుతుంది. అట్లాగ మనకు తెలియకుండా వేలకు వేలు లక్షలకు లక్షలు అయిపోతూ ఉంటాయి కోరికలు. అది ఇంకా చాలు అని కానీ నాకొద్దు అని కానీ మనసులో ఎప్పుడూ అనుకోకపోతే అవి కంటిన్యూ అవుతూనే ఈ కొత్తవి మళ్ళీ దానికి యాడ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు నీకు జన్మ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అడిగారు అన్నమాట. అడిగితే ఆయన చాలా అందంగా చెప్పారు. ఏమిటంటే అక్కడ ఉన్న ఆయన మైక్ తీసుకుని ఆయన ఏంటన్నారంటే, సార్ ఇంతవరకు మాకు ఇలా ఆలోచించాలని తెలీదు, ఇప్పుడు వరకు మేము ఏంటనుకున్నాం అంటే పర్ఫెక్ట్గా జీవించాలి అంటే కొన్ని ప్లాన్ చేసుకోవాలి, నేను పుట్టిన నుంచి పెరిగే వరకు, ఆ పెరిగిన తర్వాత నా లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని చిన్న చిన్నగా అన్ని కోరికలు లిస్ట్ రాసుకుంటామండి, మనసులో రాసుకుని పెట్టుకుంటాము. నేను చక్కగా చదువుకోవాలి, నేను ఈ జాబ్ చేయాలి, సంపాదన తెచ్చుకోవాలి, ఇది కొంచెం పక్కన పోగేసుకోవాలి, ఈ వస్తువులు కొనుక్కోవాలి, మంచి భార్యను తెచ్చుకోవాలి, మంచి పిల్లలు కావాలి, వాళ్ళకి ఇలాంటి చదువులు కావాలి, ఈ కారు కొని ఇవ్వాలి వాళ్ళకి, ఇది ఇక్కడ వాళ్ళకి ఇల్లు కొని కట్టి ఇవ్వాలి, ఇవన్నీ ఎన్నో ప్లాన్లు వేసుకున్నామండి ఇప్పటి వరకు మేము. ఇదేంటి మీరు వచ్చి మొత్తం చింపి పడుతున్నారేంటి అని అడిగాడు అనమాట. అంటే ఆయనకి అర్థమైంది, అంటే నవ్వుతూ చెప్పాడనమాట. అంటే మేము తెలియక ఇట్లా ప్లాన్ చేసుకున్నాము, కానీ ఇది వద్దు అనుకోమని చెప్తున్నారు, ఈ లిస్ట్ అంతా వేస్టేనా అని ఆయన ఉద్దేశం అనమాట. వేస్టే కదా, మనకు తెలియక ఇంత తయారు చేసుకున్నాం లిస్ట్ అని అన్నారు. ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు ఆయన. అంటే అక్కడ మనకి ఇప్పుడు మనం కూడా లిస్టుని చెంపడం రావట్లే, అసలు చెంపాలన్న ఆలోచన రావట్లేదు, చెంపక్కర్లేదు ఒకేసారి, అంత ధైర్యం ఉండదు మనకి. కనీసం ఒక్కటి చదువుకొని ఆ లిస్టులో మనం మనసులో ఎంత ఉందో లిస్టు చూసుకుని చెక్ చేసుకొని ఇది నాకు వద్దు ఇంకా అని ఒకటైనా అనుకోగలుగుతున్నారా చెక్ చేసుకోండి అని చెప్పారు. అది మన అందరం కూడా ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే లిస్టు జీరో అయిపోతే తప్ప మళ్ళీ జన్మ రాకుండా ఉండదు. లిస్టులో ఒకటి మిగిలిన జన్మ వస్తుంది. అక్కడ మనకి రామకృష్ణుల వారు భార్య శారదాదేవి ఒక్క చిన్న బెల్లం ముక్క తినాలనే కోరిక ఉండి చనిపోతే మళ్ళీ ఆ బెల్లం ముక్క తినడానికి జన్మ వస్తుంది అని చెప్పేవారు. అంటే మరి అలా చూస్తే మనకెన్ని ఉన్నాయో కదా. మరి మనం ఏంటి కోరుకుంటున్నాం? నాకు మోక్షం కావాలి అంటున్నాం. ఎక్కడ మోక్షం, ఎక్కడ అసలు ముక్తి రావడానికే ఇక్కడ మన లిస్టు తయారైన లిస్టు పూర్తిగా చెరిగిందా లేదా, వద్దనే ఆలోచన లోపల వచ్చిందా లేదా, నాకు ఇంకొద్దు అని ఒక్కసారైనా అనిపిస్తుందా లేదా, ఒక్క ఆలోచన ఒక్క కోరిక దగ్గరైనా అనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుంటే ఇంకా దేనికి కావాలి, మనకి ఏంటి కావాలి, ఇంకా ఇదంతా ఎప్పుడో పాతవి ఇప్పుడు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు నా ప్లాన్ ప్రకారం ఏది అవటం లేదు, ఆల్రెడీ జరిగిపోయింది, మన ప్లానింగ్ అంతా ముందే అయిపోయింది, మన సంస్కారాలను బట్టి రెడీ అయిపోయింది, ఇక ఇప్పుడు నేను చేసేది ఏంటుంది ఇక్కడ అని అనుకుంటే అసలు మనం పూర్తిగా ఏంటి ఇక్కడ మనం అనుకుంటున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి, అసలు అదే కదా జ్ఞానం. ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నాము, ఈ జరుగుతున్నదంతా సత్యం అనుకుని, ఈ దేహమే సత్యం అనుకుని, నేను అనుకున్న ఈ అహంకారమైన నేనే సత్యం అనుకుని ఎన్నో ప్లానింగ్లు వేసుకుంటూ ఆ ప్లాన్ సరిగ్గా అవ్వట్లేదని మళ్ళీ దానికి ఇంకో కొత్త ప్లాన్ వేస్తూ ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ వచ్చాము. అసలు మనం ఏంటి, మన పర్పస్, మనం వచ్చింది ఎక్కడి నుండి, మనం ఎందుకు వచ్చాము అసలు, మరి ఎలా మనం వెళ్ళిపోయేది ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నా స్వస్థానం ఏంటి, ఆయన పరబ్రహ్మ స్వరూపం, అక్కడికి కదా నేను చేరుకోవాలి. మరి ఈ మధ్యలో ఇదంతా ఈ డ్రామాయే కదా అంటున్నారు, లేనిది ఉన్నట్టుగానే కదా మనం ఊహించుకుంటున్నాం ఇదంతా.
ఆ ఊహలో చిక్కుకుపోయి నిజం అనుకుని ఆడుకుంటూ ఉండిపోతున్నామే ఇక్కడ. ఎన్ని ఆటలు ఆడుకుంటున్నాము ఇక్కడ. ప్రతి బొమ్మ, ఏ బొమ్మను చూసినా నిజం అనుకుంటున్నాం. ఈ బొమ్మే నిజం అనుకోవడం వల్ల అన్ని బొమ్మలు నిజం అనుకోవడం జరుగుతుంది. ఈ బొమ్మే నిజం కాదని అర్థమైతే నాకు కనిపిస్తున్న ప్రతి బొమ్మ నిజం కాదని తెలుసుకోవటం అవుతుంది కదా. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడికి వెళ్ళడమే మన లక్ష్యం అని పెట్టుకుంటే, లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేనేం చేయాలి అనుకున్నప్పుడు ఇది కాదు ఇది కాదు అంటూ అన్నీ రద్దు చేసుకోవడం నేర్చుకోవాలి. ముందు ఇది బొమ్మ అని అర్థం అవ్వాలి. ఇదంతా స్వప్నం అని అర్థం అవ్వాలి. ఈ స్వప్నం ఇంకో స్వప్నంలో అన్నిటినీ చూడడం జరుగుతుంది. అందుకని ఇదంతా స్వప్నంగా చూసినప్పుడు రద్దు అవ్వడం అన్నది జరుగుతుంది తప్ప అంతవరకు రద్దు అన్నది అవ్వదు. మన లోపల రద్దు చేసుకునే లక్షణం ముందు మొదలైతే తప్ప ఈ జన్మకి ఆఖరి జన్మ అవుతుందా అంటే అవ్వాలనే అందరికీ కోరిక అయితే ఉంది. కానీ దాన్ని ఎలా రద్దు చేసుకోవాలి? మనం ఇలాగే జీవిస్తూ రద్దు అయిపోవాలి అంటే అయిపోతుందా అంటే ఖచ్చితంగా చెప్పారన్నమాట. ప్రతీది నాకు వద్దు అనిపించిన రోజు రద్దు అవుతుందే తప్ప ఏ ఒక్కటి మిగిలినా కూడా రద్దు అవ్వదు అని చెప్పారు. అందుకని ఇక్కడ ఈ దేహము నిజం కాదని తెలుసుకున్నప్పుడు దేహానికి కావాల్సినవన్నీ రద్దు అయిపోతాయి. జగత్తు నిజం కాదు, ఇది కూడా డ్రామానే జరుగుతోంది, ఇది కూడా లేనిదే ఉన్నట్టు కనిపిస్తోంది అని అర్థమైతే ఇంకా జగత్తు మీద ఉన్నది కూడా ఏమీ లేకుండా అయిపోతుంది. ఈ రెండు కట్ అయిపోతే ఉన్నది ఈశ్వరుడు అని అర్థమైతే ఇంక మనకి ముక్తి సులువు అవుతుంది అన్నమాట. అంతే తప్ప మనం ఇక్కడ ఏవో కొన్ని మిగిల్చుకుని అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి నాకు ముక్తి వచ్చేస్తుందా అంటే అది చాలా కష్టమని చెప్తున్నారు. అందుకనే మనలో మనం చెక్ చేసుకుంటూ ఏదైనా ఒక పని జరుగుతుంది అంటే ఎప్పుడు మనం సైలెంట్గా దాన్ని గమనిస్తూ ఉండాలి. అంటే అది ఆ పని మోక్షానికి ఉపయోగపడేదా కాదా అని చూసుకోమంటున్నారు. అలా చూసుకుని దానికి ముందడుగు వేయడమే. అది కాదు అని తెలిసిన ప్రతీదీ కూడా నాకు వద్దు, ఇంకా నాకు చాలు, నాకు వద్దు అని అనుకోమన్నారు. అలా అనుకుంటూ వెళ్తే అట్లీస్ట్ మన లిస్ట్ 0 అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. 0 ఎప్పుడైతే అవుతామో ఈ జ్ఞానంతో మనకి ముక్తి రావడం సులభం అవుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఇట్లు స్వప్న నాటక సృష్టికి కర్త అయి ఆ స్వప్న గత దృశ్యములను జాగ్రత్త అవస్థలో వర్తమానముగా పోషించుచు భర్త అవుచున్నాడు. అంటే కర్త భర్త అని అంటారు కదా, అలాగనమాట. అంటే తనకు తనే ఈ సృష్టి అంతా కూడా రకరకాల దృశ్యాల్ని మనం స్వప్నంలో చూస్తూ జాగ్రత్త అవస్థలోకి అవి వచ్చినప్పుడు వర్తమానంలో వాటికి చూస్తూ చేస్తూ ఉన్నాము. కానీ అక్కడ కర్తగా భోక్తగా మనం కలిసిపోతూ ఉన్నామని చెప్తున్నారు. గతమునకు వర్తమానము భవిష్యత్తు కనుక ఏకకాలమందే భవిష్యత్తును కూడా స్థాపించిన వాడవుచున్నాడు. గతమునకు వర్తమానము భవిష్యత్తు కనుక ఏకకాలమందే భవిష్యత్తును కూడా స్థాపించిన వాడవుచున్నాడు. వర్తమానంలోనే భూత భవిష్యత్తులు రెండును ఇమిడియే ఉన్నవి. అంటే ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఇది వర్తమానం ఇప్పుడు జరుగుతోంది. ఈ జరుగుతున్నప్పుడు ఈ జరుగుతున్నవన్నీ భూతకాలంలో కళ రూపంలోని సూక్ష్మ రూపంలో అంతా జరిగిపోయే ఉంది. అది ఇప్పుడు వర్తమానంలో జరుగుతుంది. అలాగే భవిష్యత్తుది కూడా ఉంది. అంటే భవిష్యత్తులో నేను ఏం కావాలనుకుంటున్నాను, నా భవిష్యత్తులో నేను ఒక జ్ఞానిగా మారాలనుకుంటున్నాను, జీవన్ముక్తిగా జీవించాలనుకుంటున్నాను. మరి దానికి అనుకూలంగా నేను తయారయ్యే ప్రక్రియ అంతా ఇప్పుడు జరుగుతోంది, ఈ వర్తమానంలో ఉంది. ఈ సత్సంగం కానీ, ఈ క్లాసులు కానీ వినడం కానీ, చెప్పటం కానీ, చదువుకోవటం కానీ, ఈ కార్యక్రమం అంతా నా భవిష్యత్తుకు సంబంధించింది కదా. సో భూత భవిష్యత్తులు రెండూ వర్తమానంలో ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. వర్తమానంలోనే భూత భవిష్యత్తులు రెండును ఇమిడియే ఉన్నవి. మనము వర్తమానంలో జీవించి ఉన్నాము కనుక ప్రస్తుతములో మనకు గతము లేదు, భవిష్యత్తు లేదు. మనం ప్రస్తుతంలో గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానంలో ఉన్నాం.
ప్రస్తుతం మనం జీవించి ఉన్న వర్తమానము రేపటికి గతముగా లయమగుచున్నది. ఇది రేపటికి ఈ వర్తమానం ఏమవుతుంది? గతం అయిపోతుంది. ఇట్లు మానవుడు కారుడగు అగుచున్నాడు. ఇట్లే మానవుడు లయకారుడుగా అవుతున్నాడు అని. అంటే ఇప్పుడు ఈరోజు నేను రేపటికి లయమయ్యి కొత్త నేనుగా ఉన్నాను. అంటే నా లోపల ఎన్నో సెల్స్ పోతూ కొత్త వస్తూనే ఉంటాయి. నా లోపల ఎన్నో మార్పు. ఈ క్లాసు చెప్పుకోకముందు అచ్యుతాంబ ఒకలా ఉంది. ఈ క్లాసు చదువుతూ మీకు చెప్తూ వింటున్న మీరు, ఇక్కడ చెప్తున్న నేను, ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ మనలో వస్తున్న మార్పు జరుగుతూ ఉంది. రేపటికి మనం ఇలా ఉండం కదా. ఈ మార్పు ఏదైతే వచ్చిందో మనలో, ఆ మార్పుతో రేపు భవిష్యత్తులో మనందరం ఉంటాం. మరి ఈ రోజున్న మనం రేపులా లేము కదా. రేపు వేరుగా ఉన్నాం. జ్ఞానం తెలియకముందు ఈరోజు, జ్ఞానం తెలిసిన రేపు ఇంకొకలా ఉన్నాం. అందుకనే భవిష్యత్తు వర్తమానంలో జీవిస్తూ ఉన్నాము. కానీ ఈ వర్తమానంలోనే పాతది, భూత, భవిష్యత్తు ఇమిడే ఉన్నాయి. అట్లాగే ఈ గతము లయమైపోయింది. దేనిలో లయమైపోయింది? ఇప్పుడు వరకు ఏ అజ్ఞానంతో ఉందో ఆ అజ్ఞానం అక్కడ లయమయ్యి కొత్త జ్ఞానంలోకి లయమైపోద్ది అన్నమాట. అది మనకు వర్తమానమే ఉన్నది. నిన్న లేదు, రేపు లేదు. నేటి వర్తమానము గతమునకు భవిష్యత్తు. గతమునకు భవిష్యత్తు అయిన వర్తమానమే భవిష్యత్తుకు గతం అవుచున్నది. అది అంటే ఈ మనకి ఈ గతానికేమో భవిష్యత్తు అని చెప్తాం, ఈ రోజుని నిన్న ఏమనుకుంటాం, ఈ రోజుని భవిష్యత్తు అన్నాం. కానీ రేపు చూస్తే ఇది గతము రేపటికి. అనగా నేటి వర్తమానం కూడా రేపటికి ఉండదు, లయమైపోవచ్చున్నది. అనగా గతము భవిష్యత్తు కూడా నశించిపోవచ్చున్నది. అందుకే గతము నశించిపోతూనే ఉంది, భవిష్యత్తు కూడా నశించిపోతూనే ఉంది. వర్తమానమే నిలిచి ఉన్నది. ఏ క్షణానికి ఆ క్షణం ఆ వర్తమానం మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ క్షణం ఏమిటి ఉంది అంటే వర్తమానం మాత్రమే ఉంది. గతము లేదు, భవిష్యత్తు లేదు అని చెప్తారు. అందుకే వర్తమానానికి ఇంపార్టెన్స్ ఇమ్మంటారు. మనం జీవించేటప్పుడు కూడా ప్రతి క్షణం కూడా వర్తమానంలో జీవించమనే చెప్తారనమాట. వర్తమానంలో జీవిస్తే అసలు మనసు చేసే పనులన్నీ అవసరం ఏముంది? ఇంకా గతము లయమైపోతుంది, భవిష్యత్తు లయమైపోతుంది కదా. ఇంక దేని గురించి ఆలోచన మనకి అవసరం లేదు కదా. ఈ క్షణం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా ఉండడమే. అలాగా మనం ప్రాక్టీస్ చేయమంటారు. అందుకనే వర్తమానానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే ఆ క్షణం ఉన్నది ఉన్నట్టుగా ఉండటమే వర్తమానం. మనసు ఉంది అంటే గతం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. చూడండి, మనసులో ఎప్పుడూ కూడా గతము భవిష్యత్తే ఉంటుంది. వర్తమానంలో ఉంటే ఆత్మస్వరూపంగా ఉన్నట్లే. ఆ క్షణంలో జీవించడం అది వర్తమానంలో ఉండడం అన్నది మనసు ఉంటే మాత్రం అది కుదురుగా ఉండదు. వర్తమానంలో ఉండలేదు, అది ఒక్క క్షణం కూడా ఉండదు. అయితే పాతకి లేకపోతే కొత్తకి వెళ్తూ ఉంటుంది అన్నమాట, ముందుకి వెనక్కి. అది మనసు. కానీ ఆత్మస్వరూపంగా ఉండాలనుకున్నప్పుడు వర్తమానంలో జీవించడమే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ ద ఎటర్నిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దెర్ ఈస్ నో టైమ్, దెర్ ఈస్ నో పాస్ట్ అండ్ నో ఫ్యూచర్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉన్నదో అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏదైతే ఇక్కడ ఈ క్షణంలో ఉందో అది ఆత్మస్వరూపమే. దానికి నో టైం, దానికి భూతకాలం లేదు, భవిష్యత్ కాలం కూడా లేదట. అంతే కదా. ఈ క్షణం జీవించడం అంటే అదేనండి. అది మనకి బాగా అర్థం అవ్వాలి. అంటే మనం క్షణంలో జీవించడం, వర్తమానంలో జీవించడం అంటే మనం ఈ రోజు వర్తమానం అనుకుంటాం. కానీ ఆ క్షణంలోనే జీవించడం. దానిలో చూసుకున్నప్పుడు దానికి టైము లేదు, దానికి భూత భవిష్యత్ కాలాలు కూడా లేవు అని చెప్తున్నారు. శాశ్వత అస్తిత్వంలో కాలము లేదు, అచ్చట భూత భవిష్యత్తులు లేవు. అది శాశ్వత అస్తిత్వం. ఇప్పుడు మనం ఇది ఎలా అర్థం చేసుకుంటామంటే
పడ పరమాత్మ అన్నాము, ఈశ్వరుడు అన్నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నాం. వీళ్ళందరికీ కాలం ఉంది కదా, కాలం ఉంది కదా. ఇక్కడ కాలాతీతము అన్నారు. అంటే ఏంటి అంటే పరాత్పర పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సృష్టి లేనప్పుడు ఉన్నది ఏదైతే ఉందో కదలని స్థితిలో ఉన్నదేమో అంతటా నిండి ఉన్నప్పుడు దానికి కాలం ఏముంది? ఇంకా కదలకుండా అంతా నిండిపోయి ఉంది. అది కదలికే లేదు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, స్థలంతో పని లేదు, స్థలాలు లేవు, అంతా ఒకటిగా ఉంది. ఉన్నప్పుడు ఇంకా కాలం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకి సూర్యుడు లేకపోతే కాలం తెలుస్తుందా? రాత్రి పగలు తెలుస్తాయా? ఇవన్నీ లేనప్పుడు సంగతి కదా చెప్తున్నారు. ఆ సృష్టే లేదు కదా. భగవంతుడే అన్నవాడు కూడా ఏమీ రూపంలో లేదు అక్కడ. 10 మంది లేరు భగవంతులు కూడా. ఉన్నది ఒకటిగా ఉంది. అది వెలుగు కాదు, చీకటి కాదు, అంతా నిండే ఉంది. ఇంకొక రెండోదే లేదు. అలాంటప్పుడు ఇంకా కాలం ఉంటుందా? భూతకాలం ఉంటుందా? భవిష్యత్ కాలం ఉంటుందా? ఒక బౌండరీ అంటూ ఉంటేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఆ బౌండరీ లోపలికి ఉన్నప్పుడు మాత్రమే ఒక స్థలం అని, ఒక కాలము, సూర్యుడు ఉంటే మాత్రమే కాలం తెలుస్తుంది అన్నమాట. ఇవి ఏమీ లేని స్థితిలో ఉన్న భగవంతుడి గురించి చెప్తున్నారన్నమాట. ఇక నిన్న లేదు, రేపు లేదు, మనము వర్తమానంలో ఉన్నాము అని చెప్తూ వచ్చారు. ఇక్కడికి టైం ఎంత? హరి ఓం అండి. ఇక్కడ మనం ఎక్కడికి ఆపుకుందాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్.